Experience Car Movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. ఎందుకంటే మీరు భరత్ గారిలో ఆలోచించట్లేదు కదా, అందుకే. అప్పుడు నాలో ఉన్న కోరికని, నాలో ఉన్న బాధని మనసులోనే దాచిపెట్టుకున్నాను. ఇన్ని రోజులుగా ఎదురు చూసిన ఈ క్షణం ఒక్కసారిగా నా కళ్ళ ముందు కనిపించింది. మీరు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకునేసరికి నా మనసులోని బాధ ఏడుపు రూపంలో బయటకు వచ్చేసిందండి. ఇక జీవితంలో నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళకండి. మీరు దూరం అయితే నేను బ్రతకలేను. మీ ఊపిరి నాకు తగలకపోతే నా గుండె ఆగిపోతుందండి. ఎందుకు చంద్రిక, ఎందుకు దూరం అవుతాను చెప్పు? నీకు దూరం అయిపోతే నేను మాత్రం బ్రతకగలనా? ఈరోజు నిజంగా నన్ను అంత యాక్సిడెంట్ నుంచి కాపాడింది కేవలం నీ ప్రేమే. గతం మర్చిపోయి నేనెవరో నాకు తెలియని స్థితిలో ఉన్న నేను తిరిగి మళ్ళీ భరత్గా నన్ను నాకు పరిచయం చేసింది నీ ప్రేమే. జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న ప్రతిసారి నువ్వే నన్ను కాపాడుకుంటూ వచ్చావు. నువ్వు లేకపోతే నిజంగా నేను లేను చంద్రిక. మనల్ని కలిపింది కేవలం మన మధ్య ఉన్న ప్రేమే కాదండి. ఇదిగో ఈ తాళి బంధం. ఈ తాళి బంధం ఎంత పవిత్రమైందో అంత శక్తివంతమైంది. భార్యాభర్తల్ని విడతీసే శక్తి ఆ భగవంతుడికి కూడా లేదండి. జీవితాంతం మీతో ఇలా ఉండిపోతే చాలు. ఇక నాకు ఈ ప్రపంచంలో ఏమీ అవసరం లేదు. ఎప్పటికీ నీతోనే ఉంటాను చంద్రిక. ఇలాగే నీకు తోడుగా ఉంటాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ. తొందరగా కానీ నీర్జా, నా కొడుకు ఆకలేస్తుందేమో. ఎన్ని రోజులైందో వాడికి ఇష్టమైనవన్నీ వండిపెట్టి. ఇంతకాలం కళ్ళెదురుగా ఉన్నా వాడు నా కొడుకు అని తెలియటానికి అవకాశం లేకుండా పోయింది. నేనెంత వాడికి దగ్గర అవుదాం అనుకున్నా వాడు నన్ను పరాయి మనిషిలాగే చూశాడు. ఇన్ని రోజులకి ఆ దేవుడి దయవల్ల నన్ను నోరారా అమ్మా అని పిలిచాడు. వాడి కడుపు నిండా భోజనం పెట్టాలి. త్వరగా కానీ. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. ఇన్ని రోజుల తర్వాత మీ మొహంలో నిజమైన ఆనందం కనిపిస్తుంది. నా ఒక్కదానికే కాదు, మనందరికీ రుద్రాణి గ్రహణం పట్టినట్టు పట్టింది. గ్రహణం వీడిన తర్వాత చంద్రుడు ఎంత వెలుగుతాడో ఆ రుద్రాణి మన జీవితం నుంచి వెళ్ళిపోయాక మన జీవితాలు కళకళలాడిపోతున్నాయి. ఇక మన జీవితం అంతా వెలుగులే. ఆ వెలుగుల్లో మనందరం సంతోషంగా జీవితం గడపచ్చు. మీనాక్షి గారు, నాకెందుకో కుడిక నదురుతూ ఉంది. ఏమన్నా అపశకునమేమోనండి. చూడు, కుడికన్నదిరింది, ఎడమకాలు బెణికిందంటూ ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అయినా మనకు రుద్రాణి పీడ వదిలిపోయింది కదా, ఇంకా అపశకునం ఏముంది చెప్పు? అంతా మంచిదే. అనవసరంగా నువ్వు నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకు. త్వరగా వంట చెయ్యి. ప్రస్తుతానికైతే రుద్రాణి వెళ్ళిపోయింది, కానీ తనేం పూర్తిగా మన జీవితాల్లోంచి వెళ్ళిపోలేదు కదండి. వెళ్ళింది పోలీస్ స్టేషన్కే కదా, మళ్ళీ తిరిగి వస్తుందేమో. తనొచ్చిందంటే ఈసారి దెబ్బతిన్న పుల్ల అటాక్ చేస్తుందేమోనండి. తను దెబ్బతిన్న పులే అయితే ఆ పులిని కంట్రోల్ చేసే రింగ్ మాస్టర్ మన చంద్రిక. నువ్వేం భయపడకు, అంతా మంచే జరుగుతుంది. ఏంటత్తయ్యా, ఏంటి నా గురించేదో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, ఆ రుద్రాణి మళ్ళీ తిరిగి వస్తుందేమో అని మన నీరజ భయపడుతోంది. ఏం భయం లేదు, అంతా చంద్రిక చూసుకుంటుందిలే అని భరోసా ఇస్తున్నాను. ఇక ఆ రుద్రాణి వచ్చినా ఏం చేయలేదులే నీర్జా. ఇప్పుడు తను కూరలు పీకిన పాము, ఎంత బుసుకొట్టినా సరే ఉపయోగం లేదు. తనంటే ఏంటో తెలుసుకోలేనప్పుడైతే ఏవేవో మోసాలు చేసేది. ఇప్పుడు భరత్ గారికి తనేంటో మొత్తం అర్థమైపోయింది. ఆయనెవరో ఆయన తెలుసుకున్నారు. ఇక రుద్రాణి ఆటలు సాగంలే. ఇప్పుడేం భయపడాల్సిన పనిలేదు.
మీరందరూ ధైర్యంగానే ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ధైర్యంగానే ఉంది. కానీ ఎక్కడో తెలియని భయం. ఎందుకంటే మీ అందరికంటే నేను రుద్రాణిని చాలా దగ్గరగా చూశాను. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టదు. ఈసారి గనక తను ఎంటర్ అయితే నేను వదిలిపెట్టను. ఏంటి ముగ్గురు చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? నా గురించే కదా? మీ గురించి కాదులేండి, ఆ రుద్రాణి గురించి. మళ్ళీ ఆ రుద్రాణి గురించి మ్యాటర్ ఎందుకు? ఆల్రెడీ రుద్రాణి అనేది మన జీవితంలో ముగిసిపోయిన చాప్టర్. దాని గురించి పొద్దుస్తమానం మాట్లాడి నా మైండ్ డిస్టర్బ్ చేయకండి. ఇందుకే అవును, వంట అయిపోయిందా? ఇదిగో బాబు చేసేస్తున్నాం. ముందు నువ్వు అమ్మ మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోండి. అదేంటి మేం వెళ్ళిపోతే వంట చేసేదెవరు? మేమే, నేను చంద్రిక కలిసి చేస్తాం. మీరిద్దరు బయటికి వెళ్ళండి. మీకెందుకు రాశ్రమ? మేం చేసి పెట్టేస్తాం కదా. అత్తయ్య, ఆయన నేను కలిసి చేస్తామంటున్నాం కదా. చాలా రోజులైంది మేమిద్దరం కలిసి వంట షేర్ చేసుకుని. అలా కబుర్లు చెప్పుకుంటూ ఒక 10 నిమిషాల్లో వంట తయారు చేసేస్తాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. అమ్మా, చంద్రిక ఆర్డర్ వేసింది అంటే వినాల్సిందే. కమాన్ వెళ్ళండి, 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 కమాన్. హోమ్ మినిస్టర్ గారు, మొదలు పెడదామా? రండి చీఫ్ మినిస్టర్ గారు. నువ్వు కూడా కూర్చో చంద్రిక. పర్వాలేదండి, ముందు మీరు తినండి, తర్వాత నేను తింటానుగా. అరే అదంతా ఏం కుదరదు, అందరం కలిసే తిందాం. కూర్చో కూర్చో. అయ్యో, సరే మీరు తింటూ ఉండండి, నేను వడ్డిస్తాను. అమ్మా కూర్చో. ఏంటి వడ్డించేది? అదంతా ఏం అవసరం లేదు, నువ్వు కూడా కూర్చో. మీ ఇద్దరికి నేను వడ్డిస్తాను. ఏంటండి మీరు వడ్డించడం ఏంటి? మీరు కూర్చోండి. ఇంతకాలం మీరిద్దరూ నాకేం కావాలో అన్ని దగ్గరుండి చూసుకున్నారు. నేను ఎవరో ఏంటో నాకే తెలియని రోజుల్లో కూడా నాకు ఎలాంటి కష్టం రానికుండా ప్రతిదీ కాపలా కాస్తూ నాకు సేవలు చేశారు. కనీసం ఆ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఇంక చాలు, మీరు కూర్చోండి. సరే కూర్చుంటాను, కానీ ఒక్క నిమిషం ఉండు. కూర్చోండి. ఆగరా భరత్ బాబు, నేనుండగా మీరే పని చేయటానికి వీల్లేదు. నేను వడ్డిస్తానుగా. చంద్రిక, ఇక నుంచి మీకే అవసరం వచ్చినా నేనొక దాన్నున్నానని గుర్తుంచుకోండి. ఇక నేనెప్పుడు మీతోనే ఉంటాను. నువ్వెప్పుడూ మా కుటుంబంలో సభ్యురాలివి నీర్జా. నువ్వేదో బయట మనిషిలా ఫీల్ అవ్వకు. ముందు కూర్చో, అందరం కలిసి తిందాం. కూర్చో. చాలండి, తిను. నేనింతకాలం రుద్రాణి పక్కనుంటే నన్నెక్కడ అపార్థం చేసుకుంటారో అనుకున్నాను. కానీ మీరు మంచి మనసుతో నన్ను మీతో పాటు కలుపుకున్నారు. నాకు ఈ సంతోషం చాలు. నీర్జా, పరిస్థితులు ఒక్కోసారి మనల్ని నిస్సహాయాలు చేస్తాయి. నువ్వున్న పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం. నువ్వు దాని గురించి ఎక్కువ ఫీల్ అవ్వకు. హాయిగా మాతో పాటు కలిసి ప్రశాంతంగా భోంచేయ్. భోంచేయ్. చంద్రిక గారు. ఎస్ఐ గారు మీరా? రండి, కూర్చోండి. కూర్చోండి ఎస్ఐ గారు. ఏమైంది ఎస్ఐ గారు, అలా ఉన్నారేంటి? చంద్రిక గారు, ఒక ప్రాబ్లం అయిందండి. రుద్రాణి మా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయింది. వాట్? రుద్రాణి పారిపోయిందా? అవునండి.
మా దగ్గర నుంచి వెళ్తూ వెళ్తూ సర్వీస్ రివాల్వర్ తీసుకుని పారిపోయింది. తన దగ్గర ఇప్పుడు రివాల్వర్ ఉంది. అసలే తెగించుంది. ఏ క్షణంలో ఏమైనా చెయ్యొచ్చు. మీరు కొంచెం అలర్ట్గా ఉండాలండి. మీ ఇంటి దగ్గర ఫుల్ సెక్యూరిటీ పెడతాను, కంగారు పడకండి. చంద్రిక, ఆ రుద్రాణి అసలే కక్ష మీద ఉంది. తను అనుకున్నది సాధించలేకపోయాను అని పగతో రగిలిపోతోంది. ఎందుకైనా మంచిది నువ్వు భరత్ కొంచెం జాగ్రత్తగా ఉండనమ్మా. అంత దూరమే వస్తే రుద్రాణిని ఎలా ఆపాలో నాకు తెలుసమ్మా. తను హద్దులు దాటిందంటే అవసరమైతే అదే రివాల్వర్తో తననే కాల్చి చంపుతాను. చంద్రిక మీద ఈగ కూడా వాలనివ్వను. చంద్రికకి ప్రొటెక్షన్గా నేనున్నానమ్మా. కాస్త అలర్ట్గా ఉండండి. ఆ రుద్రాన్ని నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడైనా ఎట్నుంచైనా అటాక్ చేస్తుంది. బీ కేర్ఫుల్. ఓకే మేడం. రుద్రాణి, రుద్రాణి, ఎంత ధైర్యమే నీకు? భరత్ పక్కన ఉండాల్సింది నేను. తనతో పాటు లైఫ్ ని బెడ్ ని షేర్ చేసుకోవాల్సిన దాన్ని నేను. నన్ను బయటికి పంపించేసి నువ్వు మాత్రం భరత్ పక్కన హ్యాపీగా పడుకుంటావా? నిన్ను వదిలిపెట్టనే. రుద్రాణి, దగ్గరికి రాకు. వచ్చావంటే నిన్ను కూడా క్షమించను భరత్. మర్యాదగా దూరంగా ఉండు. చూడు రుద్రాణి, నువ్వు బెదిరించినంత మాత్రాన నేను బెదిరిపోతాను అనుకోకు. నేను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నువ్వు నన్ను ఏం చేయలేవు. నీ సంగతి ఇప్పుడే తెలుస్తానుండు. నిన్నెవరు రానిచ్చారు అసలు లోపలికి? ముందు ఆ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను. ఆగు. ఏంటి నన్ను పట్టిస్తావా? ఎలా పట్టిస్తావు? నువ్వు ముందు బతికుంటే కదా. ఏమండి, ఏమైందండి? ఎందుకు అలా అరిచారు? నీకేం కాలేదు కదా? బానే ఉన్నావు కదా?
అయ్యో నేను బానే ఉన్నానండి. మీకేమైంది? ఏదైనా పీడకలు వచ్చిందా? అవును, పీడకలే. ఆ రుద్రాణి వచ్చి నిన్ను రివాల్వర్తో షూట్ చేసింది. నువ్వు నా కళ్ళ ముందే. నో చంద్రిక. అయ్యో మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఆ రుద్రాణి రాదు, నన్నేమీ చేయదు. మీరేం కంగారు పడకండి. లేదు చంద్రిక, నీకేదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. ఏమండి, మీరు నా పక్కనే ఉన్నంతకాలం నాకేమీ కాదండి. మీరు ధైర్యంగా ఉండండి. ఆ రుద్రాణి ఏమీ చేయలేదు. లేదు చంద్రిక, ఆ రుద్రాణి ఎంతకైనా తెగించే మనిషి. అసలు ఇంత జరిగా కూడా తనలో ఇంకా ఎందుకు మార్పు లేదు? ఎందుకు ఇలా చేస్తుంది? ఒకవేళ నిజంగా గనక రుద్రాణి ఇక్కడికొచ్చి నిన్నేదన్నా చెయ్యాలని చూస్తే నా చేతిలో ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఎక్కువ టెన్షన్ పడకండి. ముందు మీరు పడుకోండి. ఏం కాదు. పడుకోండి పడుకోండి. ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకోండి. మీనాక్షి గారు. నీర్జా, ఏం నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదండి, నాకు నిద్ర పట్టడం లేదు. ఏదో భయంగా ఉంది. ఏవైంది నీర్జా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ రుద్రాణి ఎప్పుడు ఎట్నుంచి వస్తుందో, ఎలా అటాక్ చేస్తుందో అని భయంగా ఉందండి. అది మామూలు మనిషి కాదండి, అన్నిటికీ తెగించిన మనిషి. తను అనుకున్నది జరగకపోతే తను ఎంతకైనా తెగిస్తుంది. ఏ అర్ధరాత్రి పూట ఇంట్లోకి దూరుతుందో, ఏ అఘాయిత్యం చేస్తుందో అని చాలా భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడుకు నీర్జా. ఇంటి ముందు పోలీసులు కాపలా ఉన్నారు. వాళ్ళని దాటుకుని రుద్రాణి ఇంట్లోకి రావడం అనేది జరగని పని. అది కాదండి, రుద్రాణి గురించి మీకు తెలియదేముంది? తను ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని మోసం చేయటం, వాళ్ళని తప్పించుకొని రావటం తనకి చాలా ఈజీ అయిన పని. అది ఎంతమంది కాపలా ఉన్నా తను చేయాలనుకున్నది చేస్తుంది. అదే నాకు చాలా భయంగా ఉంది. నిజంగా తనందర్నీ మోసం చేసి ఇవాళ లోపలికొచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. ఇంతకు ముందంటే భరత్ ఏదో పోనీలే ఆడపిల్ల, అనవసరంగా చేయి చేసుకోవడం ఎందుకని ప్రాణాలతో వదిలేశాడు. ఇప్పుడు కనుక తను ఏదన్నా హద్దు మీరింది అంటే భరత్ దాన్ని నరికి పోగులు పెడతాడు. నిజంగా ఆడవాళ్లలో ఇలాంటి దుర్మార్గులుంటారని నిజంగా నాకు తెలియదండి. నేనేదో డబ్బు కోసం, నీడ కోసం తన పక్కన చేరాను కానీ ఇంత దుర్మార్గురాలన్న విషయం నాకు నిజంగా తనతో చేరిన తర్వాత గానీ తెలియలేదు. మనిషి ఒకసారి కాకపోతే ఒకసారైనా తనలో కనీసం కొంచెం మానవత్వం అన్నా కనిపిస్తుందనుకున్నాను. కానీ లేదండి, చంద్రిక విషయంలో అయితే మరీ రాక్షసంగా ప్రవర్తించింది. చంద్రిక చావు కోరుకుంది. అసలు పెళ్ళైన మగాడి మీద మనసు పెంచుకోవటం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన. ఆ ఆలోచనకి తోడు కట్టుకున్న భార్యని దూరం చేసి ఆ ప్లేస్ ని సొంతం చేసుకోవాలనుకోవటం నిజంగా చాలా దారుణమైన విషయం. అసలు ఆడజాతికి ఒక చీడ పురుగులాగా తయారైంది. అలాంటి వాళ్ళు అసలు ఈ భూమి మీద బతకడమే దండగా. దేనికైనా సమయం రావాలి నీర్జా. 100 తప్పులు అయ్యేంత వరకు భగవంతుడు కూడా శిశుపాలుని వదిలేశాడు. ఏమీ చేయకుండా పంటి బిగువన బాధని, కోపాన్ని తట్టుకుని ఆపాడు. 100వ తప్పు జరగ్గానే తల నరికేశాడు. రుద్రాణి పరిస్థితి కూడా అంతే. తన పాపాలు పండాయి. ఆఖరి తప్పుకి చాలా దగ్గరలో ఉంది. ఆ తప్పు జరిగింది అంటే ఇక దాన్ని కాపాడటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని వెళ్ళింది కదా, చూద్దాం ఏం చేస్తుందో. తనంతటి తానిక్కడికి వచ్చింది అంటే తన చావు తను కోరి తెచ్చుకున్నట్టే. ఏమోనండి, ఆ భగవంతుడి దయ వల్ల ఆ
రుద్రాణి లోపలికి రాకుండా పోలీసులు బయట ఆపేస్తే అంతే చాలు. ఒసే, నా పక్కనే ఉంటూ కడుపులో ఇంత ద్వేషాన్ని నింపుకున్నావా? చెప్తానే, నీ పని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పని తేల్చేస్తాను. నమస్తే మేడం. నమస్తే సార్, కూర్చోండి. కొంచెం జాగ్రత్తగా కాపలా కాయండి మేడం. ఆ రుద్రాణి ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. తను అసలే దెబ్బతిన్న పులిలా ఉంది. ఎంతకైనా తెగిస్తుంది, ఏదైనా చేస్తుంది. తను భరత్ చంద్రికల్లో ఎవరో ఒకరి ప్రాణం తీసేదాకా తను ఊరుకోదు. మీరే వాళ్ళని కాపాడాలి మేడం. అవసరమైతే కాస్త సెక్యూరిటీని కూడా పెంచండి మేడం. దానికి ఏదైనా ఖర్చు అవుతుందంటే నేను ఏర్పాటు చేస్తాను. హైయర్ అఫీషియల్తో మాట్లాడాలంటే నేను మాట్లాడతాను. మీరేం టెన్షన్ పడకండి. ఆ రుద్రాణి సంగతి నేను చూసుకుంటాను. రుద్రాణి కేవలం మీకు మాత్రమే కాదు, నాకు కూడా శత్రువే. తన మాట వినలేదని ఏకంగా నా ఫ్యామిలీని యాక్సిడెంట్లో చంపాలని చూసింది. ఈరోజు నా భర్త ఇంకా మంచం మీదే పడి ఉన్నాడంటే దానికి కారణం రుద్రాణి. అలాంటి మనిషిని నేనెందుకు వదిలేస్తాను? ఖచ్చితంగా పట్టుకొని జీవితాంతం జైల్లో ఉండేలా చేయకపోతే నేను వేసుకున్న యూనిఫామ్కి విలువ లేకుండా పోతుంది. తను డిపార్ట్మెంట్లో పనిచేసి కూడా ఇలా సర్వీస్ రివాల్వర్ కాజేసి పారిపోయిందంటే తను ఎంత క్రిమినల్గా ఆలోచిస్తుందో చూడండి. ఇంతకు ముందు తన దగ్గరున్న సర్వీస్ రివాల్వర్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అప్పటి నుంచి తన దగ్గర వెపన్ లేకుండా పోయింది. ఇప్పుడు అవకాశం చూసుకొని నా దగ్గర వెపన్ కొట్టేసింది. తను రివెంజ్ తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడికొస్తుంది. వచ్చినప్పుడు నా చేతికి దొరుకుతుంది. ఈసారి దొరికిందంటే తను జీవితాంతం నరకం చూసేలా చేస్తాను. యూ డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే మేడం. కానిస్టేబుల్స్, జాగ్రత్తగా ఉండండి. ఆ రుద్రాణి అసలే డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి. మనం ఎలా సెక్యూరిటీ ఇస్తామో, ఎక్కడెక్కడ ఎలా కాపలా కాస్తామో, ఎలా ఆలోచిస్తామో అవన్నీ తనకి బాగా తెలుసు. కాబట్టి మనకు తెలియని ఇంకో రూట్లో తను లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ ఛాన్స్ మాత్రం తనకి ఇవ్వడానికి వీల్లేదు. బీ కేర్ఫుల్. ఓకే మేడం. ఏంటి చంద్రిక, వీడియో బాగుందా? మీ అత్తయ్య గారు ఏమయ్యారా అని ఊరంతా వెతుక్కుంటున్నారు కదా. మీ అత్తయ్య గారు సేఫ్గా నా దగ్గరే ఉన్నారు. మీ అత్తయ్య గారు నీకు ప్రాణాలతో దక్కాలి అంటే నువ్వు వెంటనే నాకు భరత్కి పెళ్లి జరిపించాలి.